ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాష్ట్రం హోస్పేట్లోని తుంగభద్ర డ్యాం గేటు చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిపై అందరిలోనూ అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలోని ప్రాజెక్టుల సేఫ్టీపై కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టుల సేఫ్టీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అన్నారు. ఇప్పటికే డ్యాంల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నుంచి 350 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా నాగార్జున సాగర్, జూరాల, సింగూరు, కడెం ప్రాజెక్టులకు రిపేర్లు పూర్తయ్యాయని అన్నారు. గేట్ లిఫ్టింగ్ రోప్లను రీప్లేస్ చేసి మరమ్మతులు చేపట్టామని క్లారిటీ ఇచ్చారు. ఇక నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళతామని అన్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో బురద, ఇసుక తొలగింపు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని డ్యాంలను మేడిగడ్డతో పోల్చొద్దని, డిజైన్ పూర్ కన్స్ట్రక్షన్, పూర్ మెయింటెనెన్స్, ఆ డ్యాంను గత ప్రభుత్వం నిర్మించారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల సేఫ్టీకి జాతీయ స్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుందని మంత్రి మొత్తం స్పష్టం చేశారు.